బాగు బాగు భార్గవరామ, నీ మేధాశక్తిని ధనుర్విద్యా పాఠవాన్ని తెలుసుకోవడానికే ఈ పరీక్ష. ధన్యుని స్వామి. అంతేకాక నీ మంత్రశక్తితో సమస్త తీర్థముల సారం ఈ జలధారంలో ప్రవేశించింది. ఇక మీద ఇది పంచతీర్థమని సర్వతీర్థమని ప్రసిద్ధికెక్కుతుంది. ధన్యుని స్వామి. ఎంత క్షాళనం చేసినా ఈ నెత్తురు మరకలు పోవటం లేదే. పరశురామ, అవి నెత్తురు మరకలు అనుకున్నావా? కావు, అవి నీవు సంపాదించిన మహాపాపాగ్నిశిఖల చురకలు. నీవు రాముడివి కావు, భార్గవ రాముడివి కావు, పరశురాముడివే. ఆ పేరే నీకు స్థిరమైపోతుంది. పరశురామ, పరశురామ. నిజమే, ఏ అర్హత ఉందని నేను భార్గవరామున్నవుతాను. బ్రహ్మ మానసర సంజాత పవిత్ర శతపత్రమైన భృగు మహర్షికి నేను మునిమనవణ్ణి. విచిత్రవాది సమూహ కరగ్రహణ సామంతీకృత వరుణుడైన రుచీకముని సార్వభౌమునికి పౌత్రుణ్ణి. అనంత ప్రశాంతి రమానిలయుడైన జమదగ్నికి ప్రియసుతుణ్ణి. జగదేక జనని రేణుకామాతకు కారాల కూచిని. త్రిమూర్తి స్వరూపుడైన దత్తదేవుని అంతేవాసిని. అయినా నాకు దక్కిందేముంది? చివరకు మిగిలిందేమిటి? ఏ పాప పంకిలం తప్ప. ఆ మాటలు తలుచుకుంటేనే ఒళ్ళు గగరు పొడుస్తోంది. కలత రేపి గంగ వెరళిపిస్తోంది. నేను చేసిన పాపం నా గుండెను పిండేస్తున్నట్టుంది. ఏ వ్యధను నేను భరించలేను. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? నిష్కృతి ఏది? భగవాన్! రామా, నాయనా రామా. అమ్మా, నాన్న, భార్గవాన్మయానికి మచ్చవిచ్చిన పాపాత్ముని నేను. ముందు నీ హృదయాన్ని ప్రశాంతపరుచుకో నాయన. హింసాపంకిల హృదయానికి శాంతి ఎలా కలుగుతుంది తండ్రి? రామా, ఉద్రేకపడవద్దు, వివేకం తెచ్చుకో. కేవల రోదనలతో విమలబాట కలగదు నాయనా. అమ్మా, నీవు సద్గురువుని ఆశ్రయించావే కాని గురుతత్వాన్ని గ్రహించలేదు. అయితే నేను ఇప్పుడేం చేయాలో చెప్పమ్మా. తక్షణం దత్తాత్రేయ స్వామి పాదపద్మాలను ఆశ్రయించు. అనుగ్రహించేంత వరకు వదలకు. గురూపదేశం లేని వాడికి శాంతి లేదు తండ్రి. అలాగేనమ్మా, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. భార్గవ, నీవా రేణుకామాత కన్న కొడుకువి. సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గర వేదాధ్యయనం చేసిన ధన్యుడివి. వినాయకుడి సహపాఠివి. నీకు కూడా నేను జ్ఞానోపదేశం చెయ్యడమా? స్వామి, ఏమి చెప్పను నా దౌర్భాగ్యాన్ని. బ్రహ్మ విద్యారస ప్రవాహమనదగిన భార్గవ మహాన్వయంలో పుట్టి కూడా కవ్య పరవశున్నై శాంతికి నోచుకొని ఈ నిరంతర కల్లోల క్షుభిత దుర్భర జీవితాన్ని గడుపుతున్నాను. రామా, ఎందుకలా ఆవేదన పడతావు? సమస్త క్షత్రియ సంహర్తవు. నీవు సాక్షాత్ శ్రీహరివి. స్వామి, ఈశ్వర సంకల్ప బలం వల్ల జరిగిన అద్భుత కార్యానికి గడ్డిపోచను నేనా కర్తను, పైగా నేను శ్రీహరినా? అవునయ్యా, నీవు ముమ్మాటికి శ్రీహరివే. ప్రభు, అమ్మ ఆజ్ఞగా నీ దివ్య చరణారవిందాలను శరణు పొందాను. శోధనలు చాలిక స్వామి, జ్ఞానభిక్ష పెట్టి కరుణించు. నాగా ఇలారా. చిత్తం స్వామి. భార్గవ,
చూడు, ఈ పింగళ నాగుడు ఇతడు నీలాంటివాడే. అనేక సంవత్సరాలుగా నా సేవ చేస్తూ ఉండ అంతఃకల్లోల సంక్షోభాన్ని దాటలేకుండానే ఉన్నాడు. తాపసులారా, మీరు కూడా రండి. మీరు ఆ స్థితిలో ఉన్నవారే. మీ అందరికీ గురుసన్నిధిపై ప్రీతి ఉన్నది. కాని గంగలో గులకరాళ్ళు తరాల తరబడి పడి ఉన్నా గంగోదకాన్ని గుటక వేయగలవా? ముఖ్యంగా కావలసింది గురుతత్వం మీద అచంచలమైన ఏకాగ్రతాపూర్వకమైన గురి. నాకు ఏ ధర్మాధర్మాలు సుఖదుఖాలు అంటవు. నాకు ఏ భేదాలు లేవు. సకల చరాచరాల విషయంలోనూ సిద్ధి అసిద్ధులలోనూ నేను నిరంతర సమత్వ బుద్ధితో నిశ్చలంగా ఉంటాను. ఇదే నా రహస్యం. కనుకనే నేను ఆనందరూపినై ఉన్నాను. ఏ వికట రూపంలో నటించినా నేను నిర్మలంగానే ఉన్నాను. ఎంత తపస్సులు, ఎన్ని యోగాలు చేసినా ఈ సమత్వ బుద్ధి అలవడకపోతే తత్వసిద్ధి లభించదు, ఆనంద స్థితి అందదు. కనుక నా ప్రియ భక్తులారా, మీరా సమదర్శన సాధన చెయ్యండి. చేసి నా స్థితికి ఎదగండి. అలా ఎదిగినప్పుడు మాత్రమే మీరు నా తత్వదర్శనము చేయగలరు. అదే అసలైన దత్తదర్శనం. అది మీకు లభించిన నాడు అణువులు, ఆకాశంలో, చీమలో, బ్రహ్మలో అంతటా నన్నే దర్శించగలరు. అన్నింటికీ ఆది మూలమైన సత్య వస్తువును నేనే, నిత్యతత్వాన్ని నేనే. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. నేను అనంతమేయమఖండం, నాదే జగతికి అమృత చైతన్యం. నేను అనంతమేయమఖండం, నాదే జగతికి అమృత చైతన్యం. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. ఆత్మభువులు నేను, స్వయం భువులు నేను, కర్మదీపకుడను, కర్మకారకుడను. ఆత్మభువులు నేను, స్వయం భువులు, కర్మదీపకుడను, కర్మకారకుడను. సర్వకర్తను, సర్వభర్తను, సర్వభర్తను, సర్వజిత్తును. సర్వకర్తను, సర్వభర్తను, సర్వభర్తను, సర్వజిత్తును, సర్వధారిణై ఉన్నాను. సర్వాంతర్యామి నేను. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే జీవం, నేనే దైవం. చతుర్వేదముల ఘోషలు, రచన లేని నా భాషలు, ఉపనిషత్తులు, గీతలు, నేను చేసిన బోధలు. చతుర్వేదముల ఘోషలు, రచన లేని నా భాషలు, ఉపనిషత్తులు, గీతలు, నేను చేసిన బోధలు. సృష్టిని స్థితిని నేను, లయం నేను, రాష్ట్రం నేను. సృష్టిని నేను, స్థితిని నేను, లయం నేను, రాజ్యం నేను. అహమేవ బ్రహ్మ, అహమేవ విష్ణువు, అహమేవ మహేశ్వర.
సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి